కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024 బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అమరావతి నిర్మాణానికి అని చెప్పింది. రాజధాని నిర్మాణం అనుకోండి. సో అయితే ఈ 15,000 కోట్ల రూపాయలు ముందుగా గ్రాంట్ అని అందరూ భావించారు. అయితే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తున్నామని చెప్పి తర్వాత కేంద్రం తేల్చేసింది. అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు భారాన్ని ఏపీ నెత్తి మీద పెట్టడం జరిగింది. సో ఇది అసలు మ్యాటర్. అయితే ఏపీకి సంబంధించే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రం చెప్పినటువంటి ఈ బడ్జెట్కి సంబంధించి దాదాపుగా ఇండియాలో ఉన్నటువంటి భారత్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో విపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో అయితే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండూ కూడా కలిసి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి బడ్జెట్ని నిరసిస్తూ. మరి ఏపీలో మాత్రం మరి ఈ పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఇటు అధికార పక్షం ఎలాగూ వాళ్ళ కూటమే కాబట్టి వాళ్ళు మెచ్చుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. మాకు బాగా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినాయి, సరే అప్పే కదా ఎప్పటికో కదా కట్టేది, అది కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తామంటుంది, మనం కట్టకపోతే మన వాటా కూడా వాళ్ళే కడతామంటున్నారు. సో ఇలాంటివన్నీ ఏవో చెప్పుకొస్తారు, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ విపక్షం తన పాత్ర ఎక్కడ పోషిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు బడ్జెట్కి సంబంధించి నోరు తెరవకపోవటమే అటు ప్రజలనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. ఢిల్లీకి వెళ్ళి కార్యకర్తలకు నష్టం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బడ్జెట్లో కేంద్రం ఏపీకి సముచిత స్థానాన్ని కల్పించకపోవటం గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏపీకి 15,000 కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద పెడుతున్న దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అసలు దీని మీద కనీసం ఒక స్పందన ఇంకా బెటర్గా ఇచ్చుండొచ్చని కానీ, లేదా ఏపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా అడిగి ఉండొచ్చని కానీ, కేంద్రం ఈ విధంగా వ్యవహరించడం తప్పని కానీ, ఈ 15,000 కోట్లకు బదులు మాకు ప్రత్యేక హోదా ఇచ్చుండాలని కానీ ఏదో ఒకటి స్పందించాలి కదా. ఈ స్పందించకపోవటమే ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా దెబ్బతీసేటువంటి అంశం. ప్రతి రాజకీయ పార్టీ కూడా బడ్జెట్ సమయాల్లో అనుకోని విధంగా ఏవైనా వస్తే ఖచ్చితంగా స్పందించి తీరుతాయి, ఎందుకంటే అది ఆ పార్టీల రాజకీయ ఉనికికి ఎంతైనా అవసరం. కానీ ఇప్పటి వరకు జగన్ స్పందించకపోవటం అనేదే అసలు ఆయన నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాడా, సీఎం అవ్వాలనుకుంటున్నాడా లేదా అనేటువంటి ప్రశ్నలు వైసీపీ నేతల్లో కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. కానీ జగన్ ఇంకా ఇదే వ్యవహార శైలితో ముందుకు వెళితే మాత్రం ఎప్పటికైనా వైసీపీకి ఇది ప్రమాదమే. జనరల్గా అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రతిపక్ష నేతలే కావాలని కోరుకుంటారు. ఎందుకు? ఏమీ ప్రశ్నించకుండా ఉంటే అంతా బాగుందని ప్రజలు కూడా అనుకుంటారు కాబట్టి. సో జగన్ అదే వ్యవహార శైలిలో వెళుతున్నటువంటి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆయన స్పందిస్తే బాగుంటుంది. మరి స్పందిస్తారా లేదా అనేది చూడాలి.